పొగాకు వ్యాపారి సూర్యచంద్రం కుమారుడు కిడ్నాప్ విషయం వైసీపీ నేత ముస్తఫాకు తెలుసని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇవ్వాల్సిన డబ్బు తీసుకుని గోదాము వద్దకు రాకుంటే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించినట్లు వెల్లడించారు. మరోవైపు ముస్తఫాకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు కారాగారానికి తరలించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన పొగాకు వ్యాపారి కడిమి సూర్యచంద్రం కుమారుడు అభి కిడ్నాప్ విషయం వైసీపీ నేత ముస్తఫాకు తెలుసని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సూర్యచంద్రం కుమారుడు అభి గత నెల 27న కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు పొగాకు బేళ్లు తీసుకువెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ముస్తఫా తనయుడు మొబషీర్ అనుచరులతో కలిసి నూజివీడులో అభిని అడ్డగించారని చెప్పారు. అపహరించి గుంటూరు తీసుకువెళ్తుండగా అభి ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేశారని తెలిపారు. వెంటనే సూర్యచంద్రం ముస్తఫాకు ఫోన్ చేయగా మాకివ్వాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే గుంటూరులోని గోదాము వద్దకు రాకుంటే నీ కొడుకు నీకు దక్కడని బెదిరించినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మొబషీర్ అతడి అనుచరులు ముస్తఫాపై పోలీసులు కిడ్నాప్, చంపుతామని బెదిరించడం ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముస్తఫా గుజరాత్ కు పరారైనట్లు ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన ఏలూరు పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు ఆ రాష్ట్ర పోలీసుల సహకారం కోరారు. వడోదరా ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి హోటళ్లు, లాడ్జీల్లో వెతికిన గుజరాత్ పోలీసులు ముస్తఫా ఇక్కడ లేరంటూ ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కి చెప్పారు. అయితే నిందితుడు తలదాచుకున్న ప్రాంతాన్ని ఎస్పీ సాంకేతికత ఆధారంగా గుర్తించి ఇక్కడి నుంచి వెళ్లిన పోలీసు బృందాలకు లొకేషన్ పంపారని, దాని ఆధారంగా తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నామని విచారణ బృందంలోని అధికారి ఒకరు తెలిపారు. ముస్తఫాను గురువారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరోవైపు కేసులో A1గా ఉన్న మొబషీర్ కు బుధవారమే కోర్టు రిమాండ్ విధించింది.